చరిత్రతో ముడిపడిన ఒక పచ్చి నిజాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నేమ్ చదవండి. నినేవే. నినేవేను గూర్చిన ఉదంతాలు మాకెందుకు తెలియవండి, యోనా గారు వెళ్ళారుగా అనుకుంటాం. చరిత్రలో తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది పూర్వం నినేవే యొక్క వైభవం. ఆ మహాపట్నం ఎదురుగా ఒక మహానది కనబడుతుంది, చూసారా? ఎక్స్పెక్ట్ చేయండి, ఏ నది అది? బైబిల్లో ఉంది. మరలా నినేవే అనే మహాపురం ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనకు ఒళ్ళు గబురు పురిసే విషయాలు ఉన్నాయి. ఆ నినేవే మహాపురానికి లేదా మహాపట్నానికి సుమారు ఆ పట్నం యొక్క వైశాల్యము 1900 ఎకరాలు. క్షమించండి, 19 ఎకరాలు. దాన్ని సుమారు నైసర్గికంగా దాన్ని తీసుకుంటే మొత్తం దాని గోడ పొడవు అంటే ప్రస్తుతానికి ఆనవాళ్ళని బట్టి 12 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్ద పట్టణమో మీరు అంచనా వేయాలి. ఆ మహాపట్నానికి ఎదురుగా ఒక నది ఉంది. ఆ నది పేరు ఏంటో దాన్ని అలా ఉంచి ఒకసారి బైబిల్లో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. నదులు గూర్చిన ప్రస్తావన మనం చూద్దాం. 10వ వచనం నుండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైన. ఏదేను తోట అనగానే చిన్నది కాదు. ఏదేను తోట అనగానే మనం అనుకుంటున్న మినీ గార్డెన్ లాంటిది కాదు. ఏదేను తోట జిల్లా విస్తరించేంత విశాలమైన ఒక పెద్ద ప్రాంతం ఏదేను వనం లేదా ఆ ల్యాండ్. ఆ ప్రాంతం నుంచి కొన్ని నదులు బయలుదేరుతున్నాయంట. ఒకటిగా బయలుదేరిన నది 4 శాఖలుగా విడిపోయిందంట. మొదటి దాని పేరు పీసోను. అది అవీల దేశమంతటి చుట్టూ పారుతుంది. నిజానికి ఇప్పుడు ఈ జాగ్రఫీని ఎత్తట్లేదు, ఎందుకంటే మనకి కాంటెక్స్ట్ కాదు. ఈ పీసోను నది ఏంటి, హవీలా దేశం ఏంటి, ఇవన్నీ ఎప్పుడన్నా మనకి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కిందికి 2వ నది పేరు గీహోన్. అది కూసి దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు ఇద్దికేల్. అది అస్సూరు తూర్పు వైపు పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. ఇప్పుడు చెప్పండి, ఆ 14 వచనం బేస్ చేసుకుని 2 నదులు ఉన్నాయట. ఒకటి ఇద్దికేలు, 2 యూఫ్రటీస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూస్తే ఆ మహాపట్నం ఎదురుగున్న ఆ నది ఏదైతే ఉందో ఈ 2 నదుల్లో ఒక నది. ఏ నది ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి. ఏదో చెప్పండి, సంతూర్ మమ్మీలో చూడకండి. చెప్పండి, ఏదో చెప్పండి. ఏ నది? యూఫ్రటీస్ కదా. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసి చెప్పండి. అక్కడ ఉంది చూడండి. ఇంకా అది కాదంటే ఇంకోటి మీకు ఆన్సర్ తెలియాలి. ఇంకా చెప్పండి. యూఫ్రటీస్ కాదు, అక్కడ ఉంది చూడండి. ఇన్ఫర్మేషన్ చూసి చెప్పండి. అది అక్కడ ఉంది. ఏంటది? అస్సూరు చుట్టూ తిరుగుతుందంటే నినేవే దేనికి క్యాపిటల్ చెప్పాలి? అస్సూరు సామ్రాజ్యానికి క్యాపిటల్గా ఉన్న పట్టణం ఏంటి, రాజధాని ఏది? అస్సూరు. అంటే మహాసామ్రాజ్యం అస్సూరు అయితే అస్సూరు అనే సామ్రాజ్యానికి రాజధానులు మాట్లాడుకుంటే వాటికి యాక్టివ్గా ఉన్న రాజధానిలో ఒక రాజధాని నినేవే సామ్రాజ్యం. అంటే అస్సూరు సామ్రాజ్యానికి రాజధానిగా వ్యవహరించిన పట్టణమే నినేవే. నా మాటలు అర్థమవుతున్నాయిగా? అంటే అస్సూరు అనేది ఒక జాతి, అస్సూరు అనేది ఒక సామ్రాజ్యం. అస్సూరు అనేది అనేకుల మీద దండయాత్ర ప్రారంభించిన ఒక మహా సామ్రాజ్యం. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, నోహు తర్వాత సంతానం అభివృద్ధి పొందింది లేదా ప్రపంచ దేశం విస్తరించింది తెలుసుగా. ఆదాము నుంచి విస్తరించిన జనాభా నోహు కాలానికి లాక్ అయిపోయింది కాదు, దేవుడు దాన్ని సమాధి చేశాడు. ఎందుకు సమాధి చేశాడు? వాళ్ళ బాల్యం నుంచి చెడిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ బాల్యం నుంచి చెడిపోయారో ఈ చెడిపోయిన ఈ ప్రపంచాన్ని దేవుడు నోహు కాలానికి వచ్చేసరికి పూర్తిగా నీటి మట్టము చేత చెప్పండి
నాశనం చేసి పడిచాడు. దాని పేరు జలప్రలయం. అందుకే ఆ జలప్రలయానికి టైంలో అడ్రస్ పెడితే నోవహు జలప్రలయం. అంటే ఆ జలప్రలయం పేరేంటి? నోవహు జలప్రలయం. ఈ నోవహు జలప్రలయం తర్వాత మళ్ళీ ప్రపంచం విస్తరించింది. అప్పటికి ఎంతమంది మగాళ్ళు ఉన్నారంటే చెప్పండి? 4. ఎవరో ఒకరు నోవహు, 3 కుమారులు. ఈ నలుగురు ద్వారా, ఆ 4 మంది స్త్రీల ద్వారా ప్రపంచం విస్తరించింది. ఈ 3 ఎవరైతే ఉన్నారో నోవహు కొడుకులు సేము, హాము, హ్యాపేతు. లాస్ట్ వాడి పేరు ఏంటి చెప్పండి? క్షమించండి, సేము. రెండోవాడి పేరు ఏంటి చెప్పండి? హాము. ఈ హాము సంతతి నుంచి నిమ్రోద్ అని ఒక నియంత వచ్చాడు. తెలుసు కదా? ఈ నిమ్రోద్ అనే నియంత మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి 10వ అధ్యాయం తీయండి. ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనం నుండి. ఆము కుమారులు కూసు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. బాగా వినాలి, మీకు సందర్భం కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హాము కుమారులు కూసు దేశం అని చదువుకుంటాంగా. ఇథియోపియా అంటే మనకు కనబడుతున్న ఆఫ్రికా ఏరియాలో ఆ బ్లాక్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట? హాము సంతతి. నెక్స్ట్ నెక్స్ట్ వాడి పేరేంటి? మిస్రాయిము. ఈడెవడు అనుకుంటున్నారు? ఐగుప్తికి మూల పురుషుడు. అంటే ఈజిప్ట్ ఉందిగా ఇప్పుడు ప్రజెంట్. ఈ ఈజిప్ట్కి మూల పురుషుడు ఎవడంటే ఈడే. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే ప్రపంచ చరిత్ర మూలాలు ఎక్కడున్నాయో తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్లో దొరుకుతాయి. ఈ మిస్రాయిము ఎవడైతే ఉన్నాడో ఈజిప్ట్ మూల పురుషుడు. కానాను ఎవడైతే ఉన్నాడో, క్షమించండి, కూసు ఎవడైతే ఉన్నాడో ఈ కూసు మనకు కనబడుతుంది చూసారా, వీడు ఆఫ్రికా ఏరియాకి సంబంధించినాడు. ఇంక కానాన్ ఏరియా ఏదైతే ఉందో ఈ కానాను భూభాగం పాలస్తీనా ఏరియాలో మనం కొన్ని జాతులు చూస్తాంగా, ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఈ తెగల మూల పురుషులు అనమాట. ఇది మీకు అర్థమైపోయిన కొంచెం చెప్పి అర్థమైనట్టు చూడండి. ఇది చరిత్ర. అయితే ఇలా మాట్లాడుకుంటూ వస్తే కూసు తర్వాత ఎవరినో కన్నాడట. ఆ తర్వాత కూసు నిమ్రోదుని కన్నాడట. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుట ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి ఏటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల ఏటగాడు వలె నిమ్రోదు వలె అని లోకిత్తంటే, ఏటగాడంటే ఎవడ్రా అంటే నిమ్రోదు అంటే ఎవడ్రా అంటే ఏటగాడు. అసలు బలవంతుడు పెహల్వాన్ అంటే ఎవడ్రా అంటే ఆ రోజుల్లో లోకొత్ ఏంటి? నిమ్రోదు. అలాంటి నిమ్రోదు సేనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణాలు అతని రాజ్యానికి మొదలు. ఆ దేశం నుండి అసూరుకి బయలుదేరి వెళ్ళి నినేవే, రహోబోతీరు, కలాహు వరకు నినేవేను కట్టించి ఈ పట్టణాలన్నిటికీ పెట్టింది పేరు నిమ్రోద్. అంటే అసూరు సామ్రాజ్యాన్ని ప్రారంభించింది ఎవడు? వాడే. నినేవే పట్టణాన్ని కట్టింది ఎవడు? వాడే. బబులోను మహాపట్నాన్ని కట్టించింది ఎవడు? వాడే. ఇంక మనం అలా మాట్లాడుకుంటూ పోతే అనేక సంస్కృతులకి పెట్టింది పేరు చెప్పండి? నిమ్రోదు. ఇలాంటి నిమ్రోద్ హయాంలో కట్టబడిన పట్టణమే చెప్పండి, లేదు క్షమించండి, నిమ్రోద్ హయాంలో ప్రారంభింపబడిన మహాపట్నమే చెప్పండి నినేవే. అది చూపించుతాము. ఏదైతే మనకు కనబడుతుందో దీని చరిత్ర సుమారు మనకు అక్షరాలు కనిపించట్లేదు, నేను చదువుతాను, చేత చూడండి. మీరు చేత చూస్తే ఈ నినేవే అనేది ప్రాచీన మెసొపొటేమియాలో, మీరు చదువుకుంటారు జీకేలో, హిస్టరీ చదువుతున్నారుగా, జాగ్రఫీలో మీకు కనబడుతుంది. ఈ మెసొపొటేమియాలో అత్యంత శక్తివంతమైన ప్రసిద్ధి నగరాల్లో ఇది ఇరాక్ దేశంలో మొసాల్ అంటే ప్రజెంటు యూఫ్రటీస్కి ఎదురుగున్న ప్రాంతం మొసాల్. ఇప్పుడు ఇరాక్ యుద్ధాలు మనం చూస్తున్నాగా, ఇరాక్ ఇరాన్ యుద్ధాలు ఆ ప్రాంతాలు అన్నమాట. ఈ మొస్సాల్ అనే ప్రాంతం ఇప్పుడు సిటీ ఉందంటే ఈ సిటీకి ఆపోజిట్గా, అంటే దీనికి ఆపోజిట్గా మరొక సిటీ ఉంటుంది. నీ దగ్గర ఇంకో ఇమేజ్ ఉందా? వీలైతే ఒకసారి చూపించండి, నేను పెట్టాను దాన్ని. నెక్స్ట్ ఇంకా ఇది ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఇది కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేయడం మొత్తానికి పోయేలా చేయకండి, కొంచెం తగ్గించు. అది అక్కడ కనబడుతుంది చూడండి ప్రజెంట్ ఆ పైన ఆ యారో మార్క్ మొస్సూల్ నగరం పైన మొస్సూల్ రాది, అది ఆ మొస్సూల్ మీకు కనబడుతుంది ప్రజెంట్ సిటీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం మొస్సూల్ సిటీ అది. దాని ఎదురుగా ఉన్న నది ట్రైగ్రీస్. దాన్ని బైబిల్ ఏమన్నాడు? హిద్దుకేలు పురాతనమైన పేరు. ఇప్పుడు ప్రజెంట్ దాని పేరేంటి? టైగ్రీస్. నేను ఎందుకు చెప్తున్నాను వినండి, పెట్టు.
అది ఏదైతే మనకు కనబడుతుందో దాని ఎదురుగా శిథిలావస్థకు వచ్చేసి చూసారా, ఇదిగో కనబడుతుంది చూసారా, మొత్తం కుప్పగూలిపోయి బోడు గోడలతో మట్టి దిబ్బల్లా నక్కల తినే ఏరియాలా తగలడిపోయినట్టు కనబడుతుంది చూసారా. ఈ కనబడుతున్న ఈ బూడిదైపోయిన శిథిలావస్థకు గురైపోయిన ఈ 19 ఎకరాల మహాపట్నమే నీనేవే. మీకు కనబడుతుందిగా. ఇప్పుడు ఇంకా కొంచెం జూమ్ తగ్గించు. ఏదైతే మీకు కనబడుతుందో ఒకసారి ఫస్ట్ ఇమేజ్కి రా. ఫస్ట్ ఇమేజ్కి ఇందాక నువ్వు చేసావు అది ఒక జాగ్రత్తగా వినండి. ఏదైతే కనబడుతుందో దీని పూర్వం, దీని ప్రారంభ చరిత్ర ఎంత అంటే, ప్రపంచంలో ఎవడో, బాగా వినండి, ఎవడో గ్రంథం రాయక మునిపో ఎవడనే ఇంకెంతకన్నా డీటెయిల్గా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే చాలామంది ఉడికిపోయి చచ్చిపోతున్నారు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో. మీరు చూసారు లేదో, వీళ్ళ గ్రంథాలు వీళ్ళ మాటలు ఇవేమీ పుట్టక మునిపే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం చరిత్ర. ఎంత? 6000. వీళ్ళు చెప్పే చరిత్రలు ఎప్పుడువి? క్రీస్తు పూర్వం 1500 నుండి 2000, అంటే 1500 నుంచి 2000. ఇది క్రీస్తు పూర్వం చెప్పండి 6000. క్రీస్తు పూర్వం అంటే మనకి ఇక్కడి నుంచి 6000 సంవత్సరాల క్రితం పురాతనమైన చరిత్ర. దీన్ని ప్రారంభించిందంటే మొదటి పితరుల కాలపు చరిత్ర. మొదటి పితరులు ఎవరంటే నావో సంతతి నుంచి వచ్చిన, హాము సంతతి నుంచి వచ్చిన నిమ్రోదు అయ్యాయంలో ఇది ప్రారంభమైంది. దీన్ని ఏం చేశాడంటే అస్సూరికి రాజధానిగా పెట్టాడు. అంటే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల చరిత్రకే, బాగా వినాలి, క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణానికే, సామ్రాజ్యానికే రాజధాని ఉంది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలు అంటే ఇప్పటికి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి 6000 సంవత్సరాలు పెట్టుకుంటే రాజధాని లేని రాష్ట్రం ఏంటి చెప్పండి. ఇప్పుడు మనకే అది పూర్వకాలమే రాజధాని ఉంది. దానికి పూర్వకాలమే దానికి రాజధాని ఉంది. ఆ రాజధాని పేరు చెప్పండి నీనేవే. ఆ మనసు వచ్చేమో ఇది రాజధాని చేస్తాడు. ఇప్పుడు ఈ మనసు వచ్చేమో అది రాజధాని చేస్తాడు. అంటే అతను చేసేది లేదు. మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పండి మందే. ఎందుకంటే పైకి వీళ్ళు చేసే పనులు ఏంటంటే, వీళ్ళు పాలిటిక్స్ కోసం మాట్లాడుకుంటే భుజాలు రాసుకుని మనకి వ్యతిరేక కామెంట్లు పెట్టి నువ్వు ఎక్కడ తిరుగుతావు నీ సంగతి చూద్దాంటారు. వీళ్ళు ఏం చూస్తారంటే వీళ్ళ సంగతి, మన సంగతి చూస్తారు. వీళ్ళు మొన్న ఆ మధ్య ఒకటి అంటున్నాడు, నేను లైవ్లో చెప్పకూడదు కానీ, నువ్వు ఎక్కడ తిరుగుతావు నీ సంగతి చూస్తాను రా, నీ పళ్ళు రాలగొడతా అంటున్నాడు. నిజంగానే అంటున్నానండి, నేను ఈ మాట అనకూడదు లైవ్లో కానీ చెప్తున్నాను. నిజంగా నువ్వు వచ్చిన పళ్ళు రాలగొట్టి వెళ్ళిపోయేంత మగాడువా నువ్వు. అవన్నీ మానే వచ్చాం, మళ్ళీ చెప్తున్నా, అవన్నీ మారే వచ్చాం. వీళ్ళ పళ్ళు రాలగొట్టేసి దవల పాలు కొట్టేస్తే అని అడుగుతున్నాను. మేమేమన్నా బూస్ట్ హార్లిక్స్ తాగుతున్న చిన్నపిల్లమా, కాంప్లే తాగుతున్నాం, బాయిలమా చెప్పండి. మారొచ్చాం అని అడుగుతున్నాను. నిజంగానే కొట్లాట కోసం మొదలు పెడితే దాని లెక్కలు వేరు చెప్పండి, దాని చరిత్రలు వేరు. కానీ మీరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడకుండా కొట్టేస్తాం తన్నేస్తామంటే మేము కూడా ఈ బైబిల్ ఉంది కాబట్టి ఆగున్నాం నడుతున్నాం. కొట్లాటలు మనకు తెలియవా అంటే వీళ్ళకి చరిత్ర మాట్లాడరు. సరే ఏదైతే ఉంది ఇది జాగ్రత్తగా చూస్తే, ఈ చరిత్రలో మనం జాగ్రత్తగా వెళ్తే ఒకసారి ఇది 6000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర. వాళ్ళ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో చరిత్ర చెప్తుంది, నినేవే ప్రాంతంలో వాళ్ళ రాజధాని ఉంటే సుమారు 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఇది చరిత్ర. అంటే ఈ మహాపట్నం యొక్క చరిత్ర ఇంత ఎలా నాశనం అయిపోతుందని ఫస్ట్ వార్నింగ్ బెల్ల కొట్టింది ఎవరంటే చెప్పండి, యోనా. ఎవరు? యోనా. చూద్దాం ఒకసారి యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఎవరైనా చదవండి. యెహోవా వాక్కు నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటించము. ఇప్పుడు చెప్పండి, నినేవే ఇశ్రాయేలీల, నినేవే యూదుల, నినేవే దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రజల కానీ కాదు. కానీ నినేవే ప్రజల పట్ల కూడా దేవునికి ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఈ బైబిల్ దేవుని యొక్క చరిత్ర ఏంటో తెలుసా? ఈయనకి అందరూ ప్రజలు
కావాలి. ఎందుకంటే ఈ నినేవే ప్రజలు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడి నుండి అంటే నోవహు సంతతి నుంచి వచ్చిన వాళ్ళే. అయితే నోవహు సంతతి నుంచి వచ్చిన వీళ్ళు ఎందుకు దేవుడికి దూరం అయిపోయారంటే, నోవహు కాలం తర్వాత, జలప్రాణి తర్వాత వీళ్ళు నిమ్రోద్ అయ్యాములో ఈ ప్రజలు, ఆది ప్రజలు చేసిన తప్పు ఏంటంటే, ఒక పెద్ద గోపురం కట్టి చుట్టూ గృహాలు కట్టి, ఆ గోపురంలోనే దేవుడికి కాపురం పెట్టి, చుట్టూ గృహాలు కట్టి ఆ గృహాల్లో వీళ్ళ కాపురాలు పెట్టి ఏం చేయాలనుకున్నారంటే, దేవుణ్ణే గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నారు. మీకు తెలుసుగా, చాలా చరిత్ర చెప్పాను నేను. అంటే బాబేలు గోపురం అనేది దేనికంటే దేవుడికే గుడి కట్టారు. నా మాట అర్థమవుతున్నాయా? దేవుడికే గుడి కట్టి దేవుడిని బ్లాక్ చేసి ఆ గుళ్ళో పెట్టి దాన్ని జిగ్రాడ్స్ అంటారు హిస్టరీలో. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ జిగ్రాడ్ అంటే పైన ఒక తలుపు పెట్టి ఆ లోపల పైన ఎక్కడో తలుపు పెట్టారు. ఎందుకు పైన తలుపు పెట్టారంటే, దేవుడు ఆ తలుపు తీసుకుని అందులోంచి కిందకు వస్తాడండి. ఎందులోకి? జిగ్రాడ్లోకి, అంటే ఆ గోపురంలోకి. ఆ కిందకు వచ్చిన తర్వాత అంటే ఇలా బలిపీఠాలు కట్టి పళ్ళు పలహారాలు ఏవైతున్నావో బలులు నైవేద్యాలని పెడితే ఈ చుట్టూ ఈ గోపురం చుట్టూ ఇల్లులు కట్టుకున్నారంటే, ఇదంతా ఆదికాండలో ఉంటుంది, మీరు చదవండి. ఈ చుట్టూ వీళ్ళు ఇల్లులు కట్టుకుని ఆ గోపురం దగ్గరకు వచ్చి కింద ఎదురు చూస్తారు, ఎప్పుడు వస్తావు అంటే దేవుడి శక్తి ఇలాగొచ్చి ఆ మెట్ల మీద దిగి వీళ్ళంటే ఈ బలులు గోపురాలన్నీ తీసుకుని ఏవైతే ఉన్నావో తీసుకుని దేవుడి మళ్ళీ వెళ్ళిపోయి, మీరు ఇచ్చిన లంచాలు నేను తీసుకున్నాను, మీకు నచ్చిందాలని నేను ఆశ్రయించేస్తాను, మీరు ఎలాగున్నా పర్లేదని దేవుడికే లంచాలు ఇచ్చారు చరిత్రలో. అది నిమ్రోదు పరిపాలన. నా మాట అర్థమవుతున్నాయా? అలాంటి నీచమైన పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అక్కడి నుంచి వాళ్ళని ఏం చేశాడు? చెదరగొట్టాడు. వీళ్ళు ఎప్పుడైతే చెదిరిపోయి, చెదిరిపోయిన వారు చెదిరిపోయి చెట్టుకి పొట్టకి ఇలా సముద్రాలకి మెట్టలకి ప్రాంతాలకి చిత్తడి నేలకి నదీ పరివాహక ప్రాంతాలకి చెదిరిపోయిన వీళ్ళు, అక్కడక్కడ చెదిరిపోయిన వీళ్ళు ప్రకృతిని మొక్కడం ప్రారంభించారు. అంటే వీళ్ళ సముద్రాలు చెదిరిపోయారు కనుక సముద్రానికి మొక్కారు, సూర్యుడి మీద ఆధారపడుతున్న కనుక సూర్యుడికి మొక్కారు, మెట్లలో చెదిరిపోయారు కనుక మెట్లకు మొక్కారు, గుట్టలు చదివిపోయారు గుట్టలు మొక్కారు, కొండలకు మొక్కారు, నదులకు మొక్కారు, చెట్లకు మొక్కారు. అంటే కనబడిన ప్రతిదాన్ని మొక్కి అసలు దేవుని గాలికి వదిలేశారు. ఎప్పుడైతే వీళ్ళు అసలు దేవుడికి గాలికి వదిలేశారో మళ్ళీ వీళ్ళని దేవుడు, అంటే ఈ చెదిరిపోయిన నిమ్రోద్ తర్వాత చెదిరిపోయిన ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఒక ప్రజను ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రజ పేరే చెప్పండి, అబ్రహాం. ఆ అబ్రహాం నుంచి వచ్చిన ప్రజ పేరే ఇశ్రాయేల్. అంటే అబ్రహాముని ఎంపిక చేసి నీ ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను. అంటే నీ ద్వారా అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? గొడ్డిస్తాను చెప్పండి, పొలం ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఇది కాదు ఆశీర్వాదం. అంటే మళ్ళీ ప్రపంచమంతా నా దగ్గరికి రావడమే గొప్ప ఆశీర్వాదం. ప్రజలు నాతో ఉంటే ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు. నిజమే, ఆదాము దేవుడు ఉన్నంతకాలం ఏమన్నా లోటు ఉందా? ఆశీర్వాదకరమైన జీవితం. నోవహు దేవుడితో ఉన్నంతకాలం ఏమైనా లోటు ఉందా? ఆశీర్వాదకరమైన జీవితం. అబ్రహాం దేవుని పట్టుకుంటే ఏదన్నా లోటు కనిపించేలా దేవుడు చూశాడా? ఆశీర్వాదకరమైన జీవితం. అంటే నా వైపుకి తిరిగితే ప్రపంచానికి ఆశీర్వాదం, అంటే నా దగ్గరికి రావడమే ఆశీర్వాదం. ఈ నీ ద్వారా ఈ ప్రపంచానికి ఆశీర్వదిస్తానని అబ్రహాంని దేవుడు ఎంపిక చేస్తే ఆ ఆశీర్వాదం ఎవరి ద్వారా నెరవేర్చాలనుకుంటే ఇశ్రాయేలు అంటే ఒక జాతి ద్వారా. నా మాట్లాడుతున్నాయిగా, ఈ జాతి ద్వారా ఈలోపు ఏమైందంటే, ఈ జాతిని ఎంపిక చేసే లోపు ప్రపంచం విస్తరించింది. ప్రపంచం విస్తరించినప్పుడు అస్సూరు విస్తరించింది, అస్సూరులో నినేవే విస్తరించింది. జాతుల ఉత్పత్తి క్రమం ప్రారంభమయ్యే కనుక ఆ టైంలో పెద్ద పేటేసుకున్నారు సామ్రాజ్యమే అస్సూరు సామ్రాజ్యం. దాని కింద వెలసెల్లిన పట్టణమే చెప్పండి నినేవే మహాపట్నం. ఈ నినేవే మహాపట్నం అంత బాగా వర్ధిల్లుతున్నప్పుడు రాను రాను క్రీస్తు పూర్వం బాగా ఉందండి, క్రీస్తు పూర్వం 600 నుంచి 700 మధ్యస్థంలో, అంటే క్రీస్తు పూర్వం 600 అంటే 6000 సంవత్సరాల నుంచి 650 నుంచి 700 మధ్యస్థంలో సరిగ్గా టైంలో దేవుడు ప్రవక్తను పంపాడు. ఎక్కడికి? నినేవే పట్టణానికి. ఆ నినేవే పట్టణానికి వెళ్ళిన ప్రవక్త ఎవరు? యోనా. మీకు ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? ఒకసారి జూమ్ ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ ఉందా? ఇందాక చూపించాం ఇందాక సెకండ్ ఇమేజ్, నెక్స్ట్ అది అలా ఉంచండి. ఒకసారి జూమ్ చేయి సెకండ్ది. టెల్ నెబీ యోనాస్ అని మీకు కనబడుతుంది, చూసారా? మీకు కనబడుతుంది అక్కడ ఒక మసీదులా కనబడుతుంది, మీరు చూసారా? ఒక గుట్ట, ఆ గుట్ట మీద ఒక పెద్ద మసీదు. అది మసీదు కాదు, ఆ గుట్ట ఆ పెద్ద టెంపుల్లా కనబడుతున్న దాని పేరేంటో తెలుసా? యోనా మందిరం. అది ప్రజెంట్ జాగ్రఫికల్ ఎవిడెన్స్. అంటే యోనా గారి మందిరం ఎప్పటికీ అక్కడ ఉంది. అంటే ఆ రోజు అక్కడికి బయలుదేరి వెళ్ళింది ఎవరన్నమాట? చరిత్రలోను
అలాగే బైబిల్లోనూ మనకు కనబడుస్తున్న ఆనవాళ్ళు ఏంటంటే దేవుని ప్రవక్త అయిన యోనా అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ప్రకటన చేశాడు. ఆ మహాపట్నం ఫస్ట్ ఇమేజ్ ప్రకటన చేశాడు. ఆ మహాపట్నానికి ఏమని ప్రకటన చేశాడంటే, నీనేవే మహాపురమా, నీకు దుర్గతి కలుగును, 40 డేస్లో నువ్వు చక్కబెట్టుకోకపోతే నీకు ఇదే బోర్డర్ లైన్ అన్నాడు. నువ్వు మారాలి. ఏ విషయాల్లో మారాలంటే అక్కడ రాస్తున్న వచనం 2వ అధ్యాయం రండి, 2వ అధ్యాయం 9వ వచనం, మనుషులందరూ తన దుర్మార్గాలను విడిచి తాము చేయు బలత్కారం మానేయాలి. అంటే నినేవే మహాపురాన్ని ఎందుకు దేవుడు తీసేస్తా అన్నాడు? దుర్మార్గమైన పనులు ఎక్కువైపోయినాయి. ఇంకెందుకు తీసేస్తా అన్నాడు? బలత్కారం ఎక్కువైపోయింది. అంటే వారిలో వారికే పడని బలత్కారపు కార్యాలు జరుగుతున్నాయి. పెత్తందారి వ్యవస్థ పెరిగిపోయింది. సామాన్యుని తొక్కడం ప్రారంభించారు. అమాయకులు నలిగిపోవడం ప్రారంభించారు. చాలా బాధకు ప్రజలను గురి చేశారు. పక్క ప్రజల్ని బానిసలుగా మార్చి రక్తాన్ని ఒలికించారు. ఇలాంటి నీచమైన పనులు, విగ్రహారాధన ఇవన్నీ చేస్తున్నారు గనక తీసి పడేస్తున్నాడు. ఏ పట్టణాన్ని? నినేవే మహాపట్నాన్ని. ఎప్పుడైతే నినేవే మహాపట్నాన్ని ఏమన్నప్పుడే ఏదైతే ఉందో ఆ నినేవే మహాపట్నాన్ని ఎప్పుడైతే తీసి పడేస్తున్నాడో వాళ్ళు భయపడి అప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, యోనా గ్రంథం అంతా వివరించడం మన కాంటెక్స్ట్ కాదు, కానీ ప్రకృతి వైపరీత్యాలు, ఆ ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు. ఎందుకంటే ఇది నదికి దగ్గర, క్షమించిన సునామీ కాదు, ఆ నది పొంగిపోవడం, దాని మీదకి రావడం, ఈ భూకంపాలు, మెట్లు కదిలిపోవడం, ఇలాంటి ప్రాంతాలు, ఈ ప్రాంతానికి ఎప్పుడైతే తాకిడి గురైందో తట్టుకోలేక భయపడిపోయారు. ఆ తర్వాత యోనా ప్రవక్త కూడా వచ్చి మీకు ఇలాంటి దుర్గతి కలుగుతుందని ఎప్పుడైతే చెప్పారు భయపడు. ఇప్పటికే ప్రకృతి వల్ల నాశనం అయిపోయాం, మళ్ళీ దేవుడు కన్నెర చేస్తుంటే మొత్తానికి మనం నాశనం అయిపోతామని చెప్పి బూడిదలో కూర్చొని చెప్పండి పశ్చాత్తాపడి దుర్మార్గమైన పనులు మానేసి బలత్కారం మానేసి మారిపోయారు. నా మాటలు అర్థమవుతాయా? ఇలా మారిపోయిన వీరిని దేవుడు క్షమించి వదిలేశాడు. ఇదంతా స్టోరీ ఏ గ్రంథంలో ఉంటుంది? యోనా గ్రంథంలో ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా పశ్చాత్తాపడ్డారు, ఎవరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతగా పశ్చాత్తాపడ్డారో మనం చూసాం. 9వ వచనం చదవండి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎవరొకరు, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బలత్కారం మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకంగా దేవుని ఏడుకొండని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. నినేవారు తన తెడు నడతలను మానుకొనగా వారు చేయు క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారు చేయదలిచిన తాను మాటిచ్చిన కీడుని చేయక మానేస్తాడు. ఇలా 4వ అధ్యాయం కూడా ముగిసిపోద్ది. అంటే మొత్తం మీద నినేవే ప్రజలు ఏమయ్యారు? మారిపోయారు. మరి ఇలా మారిపోయిన నినేవే ప్రజలు ఎందుకు మట్టి కలిసిపోయారు? ఇంత వెలసెల్లిన నాగరికత ఎందుకు బూడిదైపోయింది? ఇంత వైభాగ్యం కలిగిన నాగరికత ఎందుకు మంటల పాలైపోయింది? ఏదో జరిగింది. అంటే నినేవే ప్రకటన బాగా వినండి. యోనాలో నినేవే ప్రకటన తర్వాత అంటే మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేసింది ఎవరంటే యోనా. తెలుసుగా, యోనా కోసం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేసింది ఎవరు? యోనా. ఈ మొదటి ప్రమాద హెచ్చరిక వాళ్ళు మారిపోయారు. వీళ్ళు మారిపోయిన తర్వాత సరిగ్గా 100 ఏళ్ళు గడిచిన తర్వాత బాగా వినాలి. అంటే యోనా దగ్గర నుంచి 650-700 మధ్యస్థం నుంచి లేదా ఆ మధ్యస్థపు కాలం నుంచి సుమారు 100 ఏళ్ళ తర్వాత, సుమారు ఈ 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేరాలకి పాల్పడ్డారు. ఎవరు? నినేవే ప్రజలు. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే ఎంత నేరాలకు పాల్పడ్డారు ఎందాక చూపించాగా ఆ క్రైమ్ ఇమేజ్ చూపించి ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు గ్రంథంలో కనబడతాయి. జాతకు చూస్తే నినేవే చేస్తున్న దుర్మార్గం అంటే యోనా తర్వాత 100 సంవత్సరాల తర్వాత, అంటే ముందు బాగానే మారారంటే యోనా సువార్త ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? 100 సంవత్సరాలు పనిచేసింది. కొన్ని తరాలు బాగుపడ్డాయి. 100 సంవత్సరాల తర్వాత ఆ పట్టణం ఎలాదంటే నినేవే పట్టణం, అంటే క్షమించండి,
నినేవే ఏదైతుందో యోనా గ్రంథం తర్వాత అసలు నినేవేలో ఏం జరిగిందో మళ్ళీ మనకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే యోనా గ్రంథం 4వ అధ్యాయంతో ఆగిపోయింది. 4వ అధ్యాయంతో ఆగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమయ్యారు అంత హిస్టరీ మనకు దొరకదు. మళ్ళీ దానికి హిస్టరీ దొరకాలి అంటే దీనికి లింక్ అయ్యే గ్రంథమే నహూము గ్రంథం. ఏ గ్రంథం అంటే యోనా గ్రంథం 4వ అధ్యాయం తర్వాత కంటిన్యూ అయిన గ్రంథం. అంటే 100 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో చెప్పే గ్రంథం. అంటే యోనా గ్రంథాన్ని కంటిన్యూ చేసే గ్రంథం ఏంటి? నహూము గ్రంథం. అంటే దాని తర్వాత ఏం జరిగిందని 100 ఏళ్ల చరిత్రతో నీచమైన సంస్కృతిగా మారిపోయిన ఆ పట్నం యొక్క దుర్గతి ఎలా పట్టిందో తెలియజేసే గ్రంథమే నహూము గ్రంథం. ఇప్పుడు అవి మేము చూద్దాం. వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళు అసూరు సామ్రాజ్యం ఎక్కువ దండయాత్రలు చేస్తుంది. అంటే పక్క రాజ్యాల మీద దండయాత్ర చేస్తుంది, చిన్న రాజ్యాల మీద దండయాత్ర చేస్తుంది. ఎక్కడ ధాన్యాగారం ఎక్కడ దొరుకుతుందో ఆ పట్టణాల మీద వీళ్ళు దాడి చేసి ఏం చేస్తారంటే ఆ ధాన్యాన్ని, రాజుని, పేద ప్రజల్ని దోసుకుని పూర్తిగా వాళ్ళు నినేవే ప్రాంతానికి తీసుకొచ్చేస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయిగా? తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేయాలి? బానిసలుగా పెట్టుకుని పనులు చేయించాలి. కానీ అలా చేయరు. వీళ్ళు ఎక్స్ట్రీమ్ అయిపోయారు. ఏం చేశారంటే రాజుకు మోకరించి, అంటే శత్రువు రాజులు అంటే వాళ్ళకి దొరికేసిన ఆ రాజుల్ని బందీగా పట్టుకొని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజుని ఆయన సైనికుల్ని బతుకుండగానే చర్మాలు వలిసేయడం ప్రారంభించారు. బతుకుండగానే, మీకు ఇమేజ్ క్లారిటీ లేదు కానీ వాళ్ళు బతుకుండగానే చర్మం చూసారు, ఆ పేగులు ఎలా ఊడుతుండగా ఆ మనిషి ఇంకా బతుకుండగా ఆ చర్మాలు వలిసేశారు. ఇంకేం చేశారు? నెక్స్ట్ ఇమేజ్, సైనికుల యొక్క కాళ్ళు చేతులు నరికేసి దారుణాతి దారుణంగా ఆ ముక్కలు ఇలా ఎగరేసేవారంట దేశంలో. అంటే ఆ పట్టణం చుట్టూ ఎగరేసారంటే రాజునేమో వస్త్రాలు ఇప్పేశారు, రాజుని సైనికులను కలిపి చర్మాలు వలిసేశారు. తర్వాత ఆ సైనికుల మీద వాళ్ళ కోపం సరిపోక వాళ్ళ కాళ్ళు చేతులు నరికేశారు. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే కింద ఇమేజ్కి రండి, తలలన్నీ నరికేసి ఆ తలలన్నీ కలిపి నినేవే గోళ్ళ కట్టారంట. ఇది చరిత్ర. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు రాసి పెట్టుకోండి, మీరు కావాలంటే చదువుకోండి. దేవుడు ఏదన్నా ఇది జరుగుద్దని రాశాడో అది మ్యాప్లో గుర్తుపెట్టుకోండి, ఆ పేరు తుడిచివేయబడతాది. మీరు చదువుకునే పిల్లగానికి మీరు చెప్తున్నానండి, ఐగుప్తిని లేపేస్తానన్నాడు. మీకు విషయం తెలుసు, ఐగుప్తి అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఈజిప్ట్. మీకు వింతైన సంగతి చెప్పనా, ఇప్పుడు మనకు కనబడుతున్న ఈజిప్ట్, కైరో ఏదైతే కనబడుతుందో ఇది ఒరిజినల్ ఈజిప్ట్ కాదు. మరి ఒరిజినల్ ఈజిప్ట్ ఏమైంది? బైబిల్లో ప్రవచనం ఏంటి చెప్పనా, మట్టి కలిపేస్తా అన్నాడు ఐగుప్తి. నిజంగానే మట్టి కలిపేశాడు. మరి ఇప్పుడున్న ఐగుప్తి కంటే ఇది ఒరిజినల్ ఐగుప్తి కాదు. మరి ఒరిజినల్ ఐగుప్తి ఏదంటే మనకు బోడి పిరమిడ్లు కనబడుతుంది చూసాడు ఎడారిలో, ఆ ఎడారిలో కనబడుతున్న బోడి పిరమిడ్లు ఉన్నాయే అది ఒరిజినల్ ఐగుప్తి. ఆ ఐగుప్తిని దేవుడు తీసేస్తానన్నాడు, చరిత్రలో తీసేశాడు. ఆ మాట అర్థమవుతున్నా? నహూము గ్రంథం అంతా ఏంటి చెప్పనా, ఫస్ట్ వార్నింగ్ నినేవే పట్టణానికి యోనా గ్రంథంలో చెప్పాడు, మారు 40 రోజుల్లో మార్చుకున్నావా సరే, మారలేదా 40 రోజుల్లో పూర్తిగా నిన్ను తీసేస్తాడు. ఆ 40 రోజుల్లో మారిపోయారు కనుక మళ్ళీ వాళ్ళకి 100 ఏళ్ళ కృపాకాలం ఇవ్వబడింది. 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు చేస్తున్న నీచమైన పనులు ఏంటంటే రాజులను పట్టుకుని చర్మాలు వలిచేసి కాళ్ళు చేతులు బతుకుండగా నరికేసి తలకాయల చేత గోడలు కట్టి మంటలు పెట్టి ప్రాంతాలని మనుషులు బ్రతుకుండగా తగలెట్టేస్తుంటే, మనుషుల్ని భయాక్రాంతులకు గురి చేస్తుంటే సెకండ్ వార్నింగ్ బెల్ మోగించాడు. ఎవరి ద్వారా? నహూము ద్వారా. అంటే మొదటి ప్రవక్త చెప్పినప్పుడు మారినప్పుడు బతికారు. ఇప్పుడు రెండో వార్నింగ్ బెల్ ఏంటంటే, ఏంట్రా మీరు చేస్తున్న పనులు ఎంత నీచంగా ఉన్నాయి కనుక ఈ రిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఇమేజ్ రిఫరెన్స్ అలా మీరు గుర్తుపెట్టుకుని ఒక్కసారి నహూము గ్రంథం 3వ అధ్యాయం మొదలు సేమ్ అవే మాటలు అక్కడ ఉంటే చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం మొదలు వచ్చిన, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగ మొరపెట్టుకొనుచు మోసముతో బలత్కారంతో నిండి ఉండదు. నరహత్య చేయు పట్టణమా, ఇది ఏం చేస్తుందండి? నరహత్య. ఇది ఏం చేస్తుందండి? చర్మాలు వలిచేస్తుంది. ఈ పట్టణం ఏం చేస్తుందండి? కాళ్ళు చేతులు నరికేస్తుంది. ఈ పట్టణం తలకాయలు నరికి గోడలు కట్టింది. ఈ పట్టణం ఆ గోడల మధ్య తలకాయలు బతుకుండగా మనుషులకి అగ్నికి దహనం చేసి పడేశారు. ఈ పట్టణం ఎంత ఘోరంగా పనిచేసింది. ఇప్పుడు చెప్పండి,
దేనికి పులి స్టాప్ ప్రవచనం చెప్పించాలా వద్దా? సాటి మనిషిని, తోటి మనిషిని రక్తం ఒలిగేలా కొట్టడమే కాకుండా చర్మాన్ని వలిసేసి మమ్మల్ని అడిగేవాడు ఎవడో లేడని ఆ ప్రకటన మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్న మనుషులను ఇంత హింసాకాండకు గురి చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అప్పుడు 2వ వార్నింగ్ పంపించాడు. ఆ 2వ వార్నింగ్ పుస్తకమే నహూము గ్రంథం. అందుకే అంటున్నాడు, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక మోసముతోను బలత్కారంతో నిండి ఉన్నది, గుర్రముల తొక్కుడు ధ్వనియు ఒరుగా పడిగెత్తు ఏవైతే రాళ్ళు వినబడుచున్నవి, మీరు జాగ్రత్తగా వింటే మొదటి యోనా చెప్పిన దగ్గర నుంచి 100 ఏళ్ల లోపు వీళ్ళు మెల్లమెల్లగా ఇచ్చిన కృపను ఏం చేశారంటే నేరాలు చేయడానికి మొదలుపెట్టారు. మనిషి ఎలా పాడైపోతాడు? ఒకే రోజు పాడైపోడు. ఎలా పాడవుతాడు చెప్పండి? మెల్లమెల్లగా. తమ్ముడు ఆ టైటిల్ తీసి వీలైతే అయిన తర్వాత పాపశాస్త్రం 5 అనేది ఆ కింద పెట్టారుగా. అయితే ఏదైతే మనం చూస్తున్నామో ఆ మెల్లమెల్లగా వాళ్ళు పాడైపోవడం చూస్తాం. మీరు చరిత్రలో మీరు చూడండి, సౌలు రాజు ఒకేసారి పాడైపోయాడా? సౌలు రాజు ఒకే రాత్రి పాడైపోయాడా? రోజుకి. అంటే మనిషి ఎలా పాడవుతారు, పట్టణాలు ఎలా పాడవుతాయంటే మెల్లమెల్లగా. ఇంకా మీరు చూడండి, యోధా ఒకేసారి పాడైపోయాడా? ఆడు చిన్న దొంగతనాలు మొదలెట్టి చివరికి ఎవరు నమ్మేశాడు చెప్పండి? అలా పాడైపోతారు మనసు. పర్లేదులే అంటే మొదటి వార్నింగ్ వినబడినప్పుడు ఆ మారు మనసుని నిలబెట్టుకో. పర్లేదులే అని ఆ అవకాశాన్ని నువ్వు లోకుగా తీసుకుని పాపాలను చేయడం మొదలుపెట్టావో నీకు ఒకరోజు పులి స్టాప్ శాశ్వతంగా పెడతాడు. నా మాట అర్థమవుతున్నాయా? అంటే కొన్ని మెసేజ్ ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు కొన్ని నేరుగా గట్టిగా తగులుతుంటాయి. ఆ తగులుతున్నప్పుడు నీకే అనిపించినప్పుడు మారిపోవడం సరే. ఆ మారిపోయిన తర్వాత దేవుడు నీకు అవకాశం ఇచ్చిన తర్వాత పర్లేదులే ఏమీ అనలేదు కదని దాన్ని కంటిన్యూ చేసావనుకో, చరిత్ర చెప్తున్న పచ్చి నిజమేంటి చెప్పనా, ఇక మళ్ళీ అవకాశము చెప్పండి ఇవ్వడు. సౌలు అలాగే అయిపోయాడు, యోధ అలాగే అయిపోయాడు. మీరు బైబిల్లో ఇంకా సొలొమోను చరిత్ర కూడా మీరు తీసుకోండి. సొలొమోను అలాగే అయిపోయాడు. అవకాశాలు ఇచ్చే కొలది అవకాశాలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఇంకా నీకు ప్రకటన గ్రహణం చేయడం ఏమీ లేదు, నీకు డెత్తడే నేను ఫిక్స్ చేసేసాను. 2వ అధ్యాయం చూడండి ఒకసారి, క్షమించాను. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 14 వచ్చిండండి. మొదటి అధ్యాయం 14 వచ్చిండండి. నీనేవే జాగ్రత్తగా చదువుతాం పదాలు. నీనేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞించినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇక పుట్టక ఇందురు. బాగునండి, మళ్ళీ నీనేవే అనే పేరు పెట్టడానికి ఇంకెవరు పుట్టరు. నీకు చరిత్రలో మీరు చూడండి, నీనేవే పట్టణం ఎదురుగా, ఇందాక నెక్స్ట్ ఇమేజ్, నీనేవే పట్టణం ఎదురుగా ఇక్కడ మీరు చూడండి, నీనేవే పట్టణంకి ఎదురుగా, నదికి ఎదురుగా మొస్సూలని పేరెట్టుకున్నారు, కానీ ఏ పేరెట్టుకోలేదు చెప్పండి? నీనేవే పేరెట్టలేదు. నీనేవే పేరు అంటే ఐగుప్తి పేరు మీద మళ్ళీ ఇప్పుడు ఐగుప్తి ఉందేమో, కానీ నీనేవే పేరు మీద మళ్ళీ ఇప్పుడు నీనేవే ఉందా? లేదు. ఇంకా చెప్పనా, ఆ నీనేవే పేరు సౌండ్స్ గుర్తుపెట్టుకోండి, మారిపోయే పూర్తిగా. కపెర్నహూము అని అంటాం చదువుతారా? ఆ పేరు కూడా ప్రవక్తకి దగ్గరగా ఉందేమో తప్ప దీనికి దగ్గరగా రాలేదు. మన అర్థమవుతుంది లేదో? నేనేవే సౌండ్ మార్చేశాడు, దాని గోడలు మార్చేశాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి చూపించండి. నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి, ఇది ఒకసారి అలా ఉంచండి. మీరు జాగ్రత్తగా చదవండి. నీనేవే యొక్క ద్వారాలకి వాళ్ళు పెట్టిన దేవుళ్ళ బొమ్మలు మీకు కనబడుతున్నాయా? కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే అవి చదవట్లేదు నేను. జాగ్రత్తగా చూస్తే మీరు చూడండి, నీనేవే ద్వారానికి వాళ్ళ దేవుడు బొమ్మలు. అంటే నీనేవే పట్టణం ఎలా ఉందో చూడండి, అదే అది అలా ఇమేజ్ అలా ఉంచి ఒక్కసారి 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. నీ పేరు పెట్టుకుని ఇక పుట్టరు, నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహములు కానీ
పోత పోసిన ప్రతిమలు కానీ ఒక్కటియు లేకుండా వాటన్నిటినీ నాశనం చేతును. దీన్ని ఏం చేస్తారంట? పోత పోస్తున్నారంట. కొంచెం జూమ్ తగ్గించు. అది మీరు జాతర చదివితేనే చదువుతుంది చూడండి. కొన్ని ప్రధానమైన ద్వారాలకి విరువేపులా 30 కిలోగ్రాములు అంటే 30 టన్నులు. ఎన్ని టన్నులు? 1 టన్ను కాదు, చెప్పండి. 2 టన్నులు కాదు. టన్ను ఎంత? 1000 కింటా 100. ఓకే, టన్ను కేజీలు అంటే 30 టన్నులు. 30 టన్నులు అంటే చూడండి, కొన్ని టన్నుల బరువున్న అంత పెద్ద విగ్రహాలు పెట్టారంట. మనకు కనబడుతుందా? అంటే 30 టన్నుల విగ్రహాలు భారీ సైజులో పెట్టి రెక్కల గల పట్నాలు, సింహపు మొఖాలు ఇవన్నీ పెట్టుకున్నారంట. ఇంకా మీరు చూడండి, సుమారు వీటి బలమైన కట్టడాలు ఏవైతున్నావో 50 కిలోమీటర్ల దరిదాపుల్లో వీరి యొక్క ప్రకంపనలు సృష్టించారంట. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రదేశానికి దగ్గర మనం మాట్లాడుకుంటూ పోతే 66 అడుగులు ఎత్తు. అవి మాట్లాడుకుంటే ఆ విగ్రహాలు ఎత్తు 66 అడుగులు ఎత్తు. అంటే మన మొదటి 2వ అంతస్తు కన్నా ఎక్కువ. అంటే ఇంచుమించు దాని పొట్టలో మనం చచ్చేటేసుకొచ్చు అనమాట. అంత పెద్దది, అంత పెద్ద ఆకారం కలిగినది. ఈ మాట్లాడుకుంటూ పోతే వాటిని ఎలా తయారు చేశారట? వాటిని కొండల్లో ఒక కొండకు పోయి ఆ కొండల్లో కావాల్సిన పునాది రాళ్ళు చెక్కుని అక్కడి నుంచి బాగా దాన్ని జాగ్రత్తగా తయారు చేసి, ఆ తయారు చేసిన రాగి ఏమవుతుందో రాయి వీటన్నింటినీ కలిపి వాటిని జాగ్రత్తగా తాళ్ళు కట్టి వాటిని జాగ్రత్తగా ఆ దుక్కల మీద దొల్లించి వాటిని జాగ్రత్తగా వాడెక్కించి ఆ నదిలోని తీసుకొచ్చారు. ఏ నది? మర్చిపోయారు, టైగ్రీస్ నది. అది హిద్దికేలు. అక్కడ తీసుకొచ్చి వాటి గోడలు, వాటికి కావాల్సిన రాగితో తయారు చేయబడిన ఆ దేవుళ్ళ బొమ్మలు ఎంత విస్తారంగా దాన్ని నిర్మించారట. దేవుడు ఏమన్నా చెప్పనా, ఇదంతా చూసి ఏమన్నాడంటే, ఎంత కష్టపడి కట్టిన విగ్రహాలని చెప్పండి బూడిద చేసి పడేస్తా అన్నాడు. ఇంత కష్టపడి కట్టని రాతి కట్టడాలని లేపి పడేస్తాను. నీ పేరు వినబడదు, నీ మాట వినబడదు, నువ్వు పోత పోసిన విగ్రహాలు కనబడవు. నీకు నేను సమాధి సిద్ధపరుచుచున్నాను. మాట ఎలా ఉందండి? నీకు నేను సమాధి సిద్ధపరుస్తున్నాను. యోనా ద్వారా ఇచ్చిన ఆ సందేశానికి స్పందించిన ఈ ప్రజలు నినేవే పట్టణానికి మళ్ళీ నహోము ద్వారా ఇచ్చిన సందేశానికి స్పందిస్తున్నారా? నా మాట్లాడుతుందా? మొదట స్పందించారు, బాగుపడ్డారు. రెండవసారి నహోము ప్రవక్తను పంపి చెప్తుంటే స్పందిస్తున్నారా? స్పందించలేదు కనుకే 612కి వచ్చేసరికి పూర్తిగా చెప్పండి నాశనం అయిపోయింది. చరిత్రలో దేవుడు చెప్పించేశాడు. చక్కగా ఎప్పుడైతే చెప్పాడో యోనా ద్వారా చెప్పినప్పుడు మారారు. నహోము ద్వారా చెప్తే వీళ్ళు ఎలా తయారయ్యారంటే నీచమైన కార్యాలంటే మనుషుల్ని చంపడం, బలాత్కారం చేయడం, అవయవాలు నరికి వాళ్ళ ఇష్టానుసారంగా ఎగరవేయడం, వీళ్ళు చేస్తున్న దుర్మార్గ పనులకి అడ్డు అదుపు లేకపోతే ప్రవక్త చెప్తున్నంటే ప్రవక్త చెప్పిన కాలానికి కొన్ని పదులు సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినా వీళ్ళు మారారా? చివరికి వీళ్ళు మారకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే అదే 3వ అధ్యాయం తీయండి. నహోము గ్రంథం 3వ అధ్యాయం అంటే ఈ ప్రవచనం చెప్పే సమయానికి అప్పటికి పట్టణానికి ఏం కాలేదు. 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4-5 వచనం చదువుదాం. చక్కన దానివై వేశ్యవై చెల్లంగితనమందు జ్ఞానం గలదానివై చెల్లంగితనము జరిగించుచు సంసారం అమ్మి వేసిన దానా. ఎలా తిడుతున్నారు చూడండి. చాలామంది ఈ పదాలు తప్పు పట్టుకుని వీళ్ళు అంటున్న మాట ఏంటంటే చూడండి బైబిల్లో బూతులు ఉన్నాయి అంటారు. అవి బూతులు కాదు అయ్యా, నీకు హిస్టరీలో సంస్కృతి తెలియాలి. అక్కడ రాస్తున్నాడు చూడండి, కింద వచ్చిన ఉంటుంది, నువ్వు చదువు తమ్ముడు. చక్కన దానివైన వేశ్యవైన చిల్లంగితనమందు జ్ఞానం గలదా అనే జారత్వం చేసి జనముల మీద చిల్లంగితనమును గుర్చి సంసారమును అమ్మి వేసిన దాన. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సంసారిగా ఉండాలనుకున్నాను, నువ్వు సంసారం మానేసి ఏం చేస్తున్నావంటే వేశ్యలాగా చిల్లర పనులు చేస్తున్నావు. చివరికి ఏం చేస్తున్నావు? చేతబడి పట్టినోళ్ళు వశపరుచుకుంటారని ఎలాగైతే టాక్ ఉందో నువ్వు కూడా ఏం చేస్తావు? నచ్చిన పట్టణాన్ని అన్నింటినీ చేతబడి పట్టినట్టు చూసి ఆ పట్టణాన్ని నీ దగ్గరికి
తెచ్చుకుంటున్నావు. అంటే నీకు కావాల్సిన వాడిని దగ్గర తెచ్చుకుంటున్నావు. అంటే ఒక స్త్రీని తిట్టినట్టు తిడుతున్నాడు దాన్ని. నువ్వు జారత్వం చేస్తున్నావు. జనాలందరికీ సిల్లంగితనం జరిగించి సంసారాన్ని అమ్మేసావు. అంటే ఇంకా నీకు భర్త అయి ఉన్నవాడిని వదిలేసావు. నా మాట అర్థమవుతున్నాయా? నీకు భర్త అయి ఉన్నవాడిని వదిలేసావు. నువ్వు రోడ్డుని పోయి ప్రతి ఒక్కరి మీద కన్నేస్తున్నావు. నువ్వు కన్నేసి ఇంటికి తెచ్చుకున్న వాడితో జడ్జాగా జారత్వం చేస్తున్నావు. అసలు నీకు సిగ్గు, భయము, భయభక్తులు, సంసారం ఏమీ లేవు. నీకు కావలసిన అల్లా దగ్గర వచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు కొనుక్కుతున్నావు. అంటే ఎందుకు ఈ భాష ఉపయోగిస్తున్నాడంటే, ఆ రోజుల్లో సంసారి ఎవరైనా వేశ్య పని చేస్తే ఆ వేశ్యని ఎలా తిట్టేవారంటే ఈ భాషతోనే తిట్టేవారు. మీకు వీలైతే సందర్భం వచ్చినప్పుడు లేదా నెక్స్ట్ వీక్ మీకు ఎవరిస్తాను. ఎవరైనా భర్త కళ్ళు కప్పినా, ఎవరైనా సంసారం కళ్ళు కప్పితే ఆ రోజుల్లో ఆ మనిషిని ఏం చేసేవారంటే బయటికి ఊరి మీదకి లాక్కొచ్చి ఆవిడ చేసిన తప్పులన్నీ అందరూ చూస్తున్నాక ఎవరించేవారన్నమాట. అది తిట్టడం. ఆ రోజులు అలా తిట్టేవారంటే ఎందుకు అలా అంటే మళ్ళీ ఇంకొక ఆవిడ అలాంటి పనులు చేయకూడదు. అందుకే ఇంతకీ ఎంత ఎలా అవమానించేవారంటే 5వ వచనం చదవండి కిందకి. నువ్వు చేసిన అధికమైన జారత్వం బట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. ఈ పదమే పట్టుకునే బూతులోనే అంటారు. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యమును, నీ యవనమును నేను బయలుపరచుదును. ఇది పట్టుకుని ఈ కొంతమంది బైబిల్ విరోధులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి, చెంగులెత్తి మర్మాంగ అవయవాలు చూపిస్తారంటాడు యెహోవా, ఈ భాష ఉండొచ్చా అని అంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఆ కాలపు సంస్కృతి తెలియాలి. పూర్వం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ అవయవాల్ని ఊరందరికి చూపించి మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే ఇదే గతి మీకు కూడా పడతాది, వేశ్యలాగా అయిపోతావు. నువ్వే అవయవాలతో తప్పు చేసావో ఆ అవయవాలు అందరికి చూపిస్తే సిగ్గైపోతావు. అంటే అది పనిష్మెంట్ అన్నమాట. ఆ రోజుల్లో జరుగుతున్న ఆ తప్పుని, ఆ తప్పుడు సంస్కృతిని నీకు కూడా అలాంటి దుర్గతే పట్టిస్తాను. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను పెద్ద పెద్ద సింహం బొమ్మలు పెట్టుకున్నాను, నేను పెద్ద పెద్ద రాతి కట్టడాలు కట్టుకున్నాను, నేను బాగా చుట్టూ ప్రాకారాలు 12 కిలోమీటర్ల దూరం ఎవడో లోపల రాకుండా కట్టుకున్నాను, లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అనుకుంటావు. కానీ తప్పు చేసిన వేశ్య అవయవాలు రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కడికి చెంగులెత్తి ఎలాగైతే సంస్కృతిలో చూపిస్తారో నిన్ను కూడా యేసులాగా అందరికి ఎత్తి చూపిస్తా. నీ నాశనాన్ని ఆకాశానికి ఎత్తుతా, నీ పతనాన్ని ఆకాశానికి ఎత్తుతా. నువ్వు మళ్ళీ ఇక నీ పేరెట్టుకోవడానికి కూడా భయపడంత పనిష్మెంట్ నీకు ఇస్తే. ఎందుకంటే మనుషులు తలలు నరికి గోళ్ళ కడతావా, మనుషులు చర్మాలు ఒలిసి ఆ రక్తాన్ని సిందిస్తావా, ఆ చేతులు కాళ్ళు నరికి ఇసిరి మనిషి అన్న సంగతి మరిచిపోయి మనుషుల రక్తం మధ్య మృగంలా తిరుగుతావా? నీకెంత చెబితే భయం లేకుండా చేస్తున్నావు. మొత్తం నీ టౌన్ భవిష్యత్తుని తీర్చి పాడేస్తాను, మార్చి పాడేస్తాడు. అదే చేశాడు దేవుడు. చెప్పిన ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రవక్త చెప్పిన మాట అక్షరాలు ఎప్పుడు జరిగింది తెలుసా? క్రీస్తు పూర్వం 1200లో బాబులోనియన్స్, మాదీయులు, సిదోనీలు మోకుమ్మడిగా ఒకేసారి ఆ పట్టణం మీద ఎప్పుడైతే దాడి చేశారో మొత్తం తగలెట్టి పాడేశారు. అది మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నా అక్కడ రాస్తున్నాడు చూడండి. ఇంకా అద్దరిపోయే మాట ఒకసారి ఇదే 3వ అధ్యాయం 15 వచ్చిన ఇమేజ్ అలా ఉంచండి. ఇదే 3వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనం చేయును, గొంగల పురుగు తినివేయ రీతిగా అది నిన్ను తినివేయును. గొంగల పురుగంత విస్తారముగా, మిడతలంత విస్తారముగా నిన్ను ఆ నాశనము తినివేయను. నువ్వు కట్టుకున్నావే, గుర్తుపెట్టుకో, నీ సింహపు బొమ్మలు ఏమయ్యాయి? ఇంకా చెప్తున్నాడు చూడండి. నువ్వు రాసుకున్నావే, ఇదే 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మీరు చదువుదాం. అక్కడ రాస్తూ 12వ వచనం నుండి నీ సింహములకు కావలసినంత గొంతుక నొక్కి పెట్టుచు తన గృహములోను ఎరాతోను తన నివాసముల ఏటాడి పట్టిన ఎరతోను నివసించిన సింహములు ఏమైనా, నువ్వు సింహాలను పెట్టుకున్నావుగా, ఆ సింహాలు నేను కాపాడుతాయా? నా మాట అర్థమవుతున్నాయా? చరిత్రలో జరిగిన ప్రతి జాగ్రఫీ ప్రవచనం ముందే ప్రవక్త చెప్పేశాడు. ఆ రోజు నీ సింహపు ద్వారాలు నేను కాపాడలేవు, ఆ రోజు నువ్వు కట్టుకున్న పోత విగ్రహాలు నేను కాపాడలేవు, ఆ రోజు నువ్వు పెట్టుకున్న ప్రతి ప్రాకారం నేను కాపాడలేదు. ఆ రోజు నువ్వేమవుతావు అంటే పూర్తిగా చెప్పండి
నాశనం అయిపోతావు. అక్కడ అన్నాడు ఇందాక మనం చదువు 3:15 తగలబెట్టి పాడేస్తాడు. నిజంగానే ఎవరైతే ఉన్నారో బాబులోనియన్స్, మాదీలు అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చింది ఎవరు? మాదీయ పారసికులు. అంటే బబులోను, మాదీయ పారసికులు, తర్వాత సిదోనీయులు, వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగి పట్టణం మీద దాడి చేసి ఏం చేశారు తెలుసా? ఆ 15 ముందు చూసారు, 3:15 ఆ 15 ఉన్నట్టుగానే మొత్తం పట్టణాన్ని అగ్ని చేత తగలెట్టేశారు. మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుడు చరిత్రలో ఒక హెచ్చరిక జారీ చేశాడంటే అది సీరియస్గా తీసుకోవాలి. పర్లేదులే అని నెగ్లెక్ట్ చేసావో, చరిత్ర సాక్షి పెట్టి చెప్పిన యోనా చెప్పినప్పుడు తీసుకున్నారు, తర్వాత నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేస్తే తర్వాత జరిగింది ఏంటో తెలుసా? చరిత్రలో పూర్తిగా చెప్పండి నేలమట్టం అయిపోయింది. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీరు గమనించండి. సంఘానికైనా, వ్యక్తికైనా, సంసారికైనా, నీకైనా, నాకైనా దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. చెప్పినది లోకు తీసుకుని పర్లేదు అనుకున్నావో చెప్పండి, నీకు డెత్ డేట్ కన్ఫర్మ్ చేస్తాడు. ఇవన్నీ కల్పించుకొచ్చినాయి చెప్పండి. ఇవి నిజంగా చరిత్రలో జరిగాయా? దేవుడు చెప్పినట్టుగానే యోనా వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగానే నహూము వెళ్ళాడు. యోనా చెప్పినప్పుడు మారారు, బ్రతికారు. ఇప్పుడు నహూము చెప్పినప్పుడు 100 సంవత్సరాల తర్వాత పర్లేదు అనుకున్నారు. ఆ 100 సంవత్సరాల తర్వాత 612లో ఏమయ్యారు చెప్పండి? ఈరోజు చరిత్రలో ఆ పేరు పూర్తిగా బూడిదైపోయింది. కొన్ని ప్రసంగాలు చెప్తున్నప్పుడు ఇది నా కోసమే చెప్తున్నాడు అన్నప్పుడు తీసుకో. కొన్ని ప్రసంగాలు చెప్తున్నప్పుడు నన్నే గద్దిస్తానన్నప్పుడు తీసుకో. కొన్ని మాటలు నేరుగా నీ ముఖం మీద ఏలెట్టి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ వక్త ద్వారా నా ముఖం మీద ఏలి పెట్టి మాట్లాడుతున్నప్పుడు నీలో సరి చేసుకోవాలని ఉంటే ఏమన్నా ఉంటే సరి చేసుకో. ఇదేం కాకుండా పర్లేదులే అనుకున్నావో నీ గొయ్యి నువ్వే తోకుంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నావు. కొన్నిసార్లు చెప్తాడు అబద్ధాలు ఆడొద్దని చెప్తాడు, నీకు అలవాటు ఉందేమో మానే. కొన్నిసార్లు దొంగతనం వద్దని చెప్తాడు, ఆ 10 రూపాయల దగ్గర దొంగ పనులు మాట్లాడుతున్నావేమో మానే. యథార్థత కోల్పోయి బతుకుతున్నావేమో, చీకటి పనులకు అలవాటు పడిపోయేమో. అవి కొన్నిసార్లు ఈ పులిపేట మీద ఏ వక్త అయినా నేరుగా నేను గద్దిస్తున్నప్పుడు, ఆ మారు మనసు పొందమని అడుగుతున్నప్పుడు మారిపో. పర్లేదని తిరిగావా అని మళ్ళీ చెప్తున్నాను. నీ పేరు మరిచిపోయేలా చేస్తాడంటే నువ్వు అక్కడ బతికావన్న సంగతి కూడా ఈ లోకం మరిచిపోయి ఎంతగా నాశనం చేస్తాడేమనుకుంటున్నావు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి చెప్పాడు, సరే సార్ అనుకున్నాడు. 2వసారి చెప్పాడు, పర్లేదు అనుకున్నాడు. ఇక 3వసారి చెప్పండి, చెప్పలేదు. పూర్తిగా ప్రవక్త చెప్పిన ప్రవచనాలన్నీ చెప్పండి నెరవేర్చేశాడు. మీకేం అర్థమవుతుంది? ముగిద్దాం. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఏదన్నా ఒక వాక్యం విన్నప్పుడు, పలుమార్లు గద్దించినప్పుడు విననొల్లకపోతే చెప్పండి హఠాత్తుగా ఏమవుతారండి చెప్పండి? మారనేస్తారు. కొన్ని సావులు హఠాత్తుగా వస్తాయి. ఎందుకు వస్తున్నాయి నడుతున్నాను. కొన్ని సావులు హఠాత్తుగా వస్తుందంటే ఏమో నీకు ఏం వార్నింగ్ ఇస్తున్నాడో. కొంతమందికి ప్రమాదాలు జరుగుతుంటాయి, యాక్సిడెంట్లు అని, అవని ఇవని, ఏమో నీకేం వార్నింగ్ బెల్ల కొడుతున్నాడో. కొన్నిసార్లు నేను ఏ ఆర్థికంగా కొట్టచ్చు, ఏమో నీకు ఎందుకో సరి చేయాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు నీ హెల్త్ మీద కొట్టచ్చు, ఏదో నీకు పాఠం నేర్పాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు నీకు ఒంటరితనం అలవాటు చేయొచ్చు, ఏదో లెసన్ నేర్పుతున్నాడు. ఇవి నీకు హెచ్చరికలేవే. నువ్వు పర్లేదని బలత్కారం చేసి, నువ్వు పర్లేదని నువ్వు బలత్కారమైన దుర్మార్గమైన పనులు ఇంకా అలాగే కొనసాగిస్తే ఏమవుతావు? నీ సావుకి నీ కోరుకుని ఎదురెళ్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు? పట్నాన్నే వదలని దేవుడు, రాజుల్నే వదలని దేవుడు, సంస్కృతి పేరే మార్చేసిన దేవుడు, నది పక్కన విశాలంగా విస్తరించిన ఆ నదిలోకి ఆ పట్టణాన్ని కలిపేసిన దేవుడు, మనం పట్టణం కన్నా గొప్పలమా? ఆ సంస్కృతి కన్నా మన చరిత్ర అంత గొప్పదా? ఆ రాజుల కట్టడాల కన్నా బలమైన గృహాలు మనవే. నీ ఇల్లు ఎంత కట్టడం ముందు, నీ చరిత్ర ఎంత ఆ చరిత్ర ముందు, నీ నడవడిక ఎంత ఆ రాజు ముందు. రాజుల్ని, చరిత్రని, బలమైన గోడలనే పడగొట్టేసిన వాడు. మనవి మన బతుకులు దేవుడి ముందు ఎంత. కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు మీరు సింపుల్గా తీసుకోకండి. చెప్పినప్పుడు దేవుడు ఎందుకో చెప్పాడు, మార్చుకోవాలని మారిపోండి. అలా కాకుండా అలాగంటాడు, అలాగంటాడా అన్నావంటే ఇంక నేనన్ను చెప్పండి, ఎవరంటారు చెప్పండి?
నీకు ఒక ప్రవచనంలాగా దాన్ని మారుస్తాడు. నేను బెదిరించట్లేదు, లేదా మిమ్మల్ని కంగారు పెట్టి సందే ఎక్కువేమని నేను చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదు. ఉన్న చరిత్రను వివరిస్తున్నాను. మీకు మంచి చెబుతున్నప్పుడు మంచిని తీసుకోండి, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికను తీసుకోండి. కొన్ని ప్రసంగాలు నేరుగా తగిలినప్పుడు ఆ ప్రసంగం నా కోసమే అని దాన్ని అప్లై చేసుకోండి. పర్లేదులే అని ఇంక నేను చర్చికి రాను ఇలాగే చెప్తూ ఉన్నారు కనుకంటే చర్చికి రాకపోతే వదిలేస్తాడా? నేనే ప్రజలు కూడా చర్చికి ఏం రాలేదు, గుర్తుపెట్టుకోండి. చర్చికి వచ్చారా వాళ్ళు? చెప్పండి, వాళ్ళు చర్చికి వచ్చారా? అదేం చర్చి ప్రజలు కాదు, ఇశ్రాయేలు కాదు. వాళ్ళు వదిలేశాడా? ఐగుప్తుని వదలని దేవుడు, నినేవేని వదలని దేవుడు. నువ్వు చర్చి మానేసినా ఎక్కడ మానేసినా ఈ హెచ్చరికలు జారీ అయిన తర్వాత పర్లేదులే అని నీ చీకటిని కంటిన్యూ చేసావు. నీ రాతని, మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట నేను అనకూడదు, నీ చావు రాత నువ్వే దగ్గరుండి రాసుకుంటున్నావు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా సంఘాన్ని చెప్తాడు, ఎఫెసీ సంఘమా మారు మనసు పొంది చెప్పండి మొదటి స్థితికి రా. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, ప్రేయర్ చేసేదానివా చక్కగా ప్రార్థన జీవితం మళ్ళీ కంటిన్యూ చేయి. బైబిల్ బాగా చదివేవాడవా మళ్ళీ బైబిల్ బాగా చదువు. భర్తకు నమ్మకంగా ఉండేదానివా నమ్మకంగా ఉండు. భార్యను బాగా ప్రేమించేవాడవా చక్కగా ప్రేమించు. తల్లిదండ్రులని నమ్మకంగా ఉండి వాళ్ళ కష్టాన్ని వ్యర్థం చేయకుండా చదువుకునేవాడవా నీ మొదటి స్థితి ఎంత బాగుందో అంత బాగా చదువుకో. ఈ మెసేజ్ విన్న తర్వాత నా కోసమే మాట్లాడుతున్నా నీకు అనిపిస్తుందా? మారిపో. ఎంత విన్న తర్వాత చరిత్ర సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా నీకు భయం లేని పనులు చేసావంటే దేవుడు ఏమన్నాడంటే, ఆ నహోము ప్రాంతంలో నిలబడి ఆ కపెర్నహూము పరిసర ప్రాంతాల్లో నిలబడి ఆయన అన్న మాట ఏంటంటే, మీ దుర్గతి తీర్పు దినమందు చాలా ఘోరంగా ఉంటుంది అన్నాడు. ఇంత జ్ఞానం విస్తరింపజేసి ఇన్ని మాటలు మాట్లాడించి ఎంత విపులంగా సాక్ష్యాలతో మాట్లాడినా మన బుర్రలకెక్కి మనకి భక్తి పొడిగింపబడకపోతే, విశ్వాసంలో మనం మార్పు చెందకపోతే తీర్పు దినాన మన గతి వారవదగినది అంటే చూడలేము. గుర్తుపెట్టుకోండి, వారవలేనిదిగా మారిపోద్దంట. ఆ రోజు మన స్థితి కన్నా సుధమ స్థితిగతులు బాగుంటాయంట. మన స్థితి కన్నా చెప్పండి తూరు సిదోను ప్రాంతాల పరిస్థితులు బాగుంటాయంటే మనకన్నా వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అంటే దానికన్నా ఘోరంగా పనిష్మెంట్ జడ్జిమెంట్ డేలో మనకే చెప్పండి అమలు జరుగుతుంది. చరిత్రలో దేవుడు అన్నాడు, చెప్పినప్పుడు మారారు, సరి చేశాడు. రెండోసారి చెప్పాడు, సరవుతారు అనుకున్నారు, మారలేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్పనా, ఇప్పుడు ప్రవచనం రెడీగా ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే, నేను త్వరలోనే చెప్పండి రాబోతున్నాను. ఆ ప్రవచనం వెనకాల కంటెంట్ ఏంటి చెప్పనా, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చెప్పండి ప్రతి దండన చేస్తాను. నేనేవి కదా చెప్పాడు, నీ క్రియలు చొప్పున నీకు ప్రతిదండన చేస్తాను. ఇప్పుడు మన ముందున్న ప్రవచనం ఏంటంటే, నేడో రేపో రాత్రో నేను త్వరలోనే రాబోతున్నాను, నేను త్వరలోనే వస్తాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చెప్పండి ప్రతిదండన చేస్తాను. ఇప్పుడు మన ప్రవచనం కల ముందు ఉంది. ఇది నిజంగా నెరవేరుతుందా? నిజంగానే ఆయన వచ్చి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన చేస్తాడంటే చేస్తాడు. ఎందుకంటే తూరు సిదోనుకి చేసినవాడు, నినేవేకి చేసినవాడు, ఐగుప్తికి చరిత్ర ప్రవచనం చెప్పి నెరవేర్చినవాడు ఈ ప్రవచనం కూడా త్వరలోనే చెప్పండి నెరవేరుస్తాడు. అర్థమైన వారు ధన్యులు. ఈ మాటలు అర్థం కాకుండా పర్లేదులే అనుకుంటే నేనేవేగ పట్టిన దుర్గతిని నువ్వు లోకుగా తీసుకుంటున్నావని మాత్రం మర్చిపో.